మోకాళ్ల మరియు నడుము నొప్పులకు చిన్న ఇంజెక్షన్ ద్వారా పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి, 18 సంవత్సరాల అనుభవం. సంప్రదించండి. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, హైదరాబాద్. తమ్ముడు తమ్ముడే, పేకాట పేకాటే. ఈ మాట విజయనగరం జిల్లా పాలిటిక్స్ లో రీసౌండ్ ఇస్తుంది. మేనల్లుడు మేనల్లుడే, రాజకీయం రాజకీయమే అన్నట్లు చిన్న సీనుకు చెక్ పెట్టారు మంత్రి బొత్స సత్యనారాయణ. నిజానికి విజయనగరం రాజకీయాల్లో సత్యబాబుకు ప్రత్యేక స్థానం ఉన్నప్పటికీ ఆయనకు ప్రత్యామ్నాయంగా వైసీపీ నాయకత్వం ఆయన మేనల్లుడు మజ్జి శ్రీను అలియాస్ చిన్న సీనును ప్రోత్సహించింది. విజయనగరం ఎంపీ టికెట్ లేదంటే శృంగవరపు కోట కానీ ఎచ్చర్ల అసెంబ్లీ సీటు కానీ ఆయనకి ఇస్తారని జోరుగా ప్రచారం సాగింది. అదే జరిగితే తనకు 2 విధాలుగా నష్టమని భావించిన బొత్స సత్యనారాయణ జగన్ దగ్గర తన పరపతి ఉపయోగించి చిన్న సీనుని పార్టీ పదవికి పరిమితం చేశారనే టాక్ వినిపిస్తోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివశంకర్ అందిస్తారు. సో శివశంకర్, చెప్పినట్టు విజయనగరం రాజకీయాల్లో సత్తుబాబుకి ఉన్న ప్రత్యేక స్థానానికి మనం అక్కడే ఆయనకి ఒక సీట్ వస్తుంది, ఎంపీ టికెట్ ఆశిస్తున్నారని కూడా అనుకున్నాం. అయితే దానికి సంబంధించి అటు బొత్స సత్యనారాయణ పార్టీ పరపతిని ఉపయోగించుకుని ఆ సీటు తనకి ఇవ్వకుండా చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఎస్ రత్న, ఇప్పటి వరకు వైసీపీ అధిష్టానం అయితే ఆరు జాబితాలు అయితే విడుదల చేసింది. 6 జాబితాల్లో కూడా చిన్న శ్రీను పేరు లేకపోవడం, ఆయన అయితే ఈసారి ఎన్నికల్లో పోటీ చేయకపోవచ్చనైతే స్పష్టంగా తెలుస్తోంది. ముఖ్యంగా బొత్స సత్యనారాయణ తన రాజకీయ చతురతను ఉపయోగించి అయితే చిన్న శ్రీనికి టికెట్గానే ఆశించారు. ఆ నేపథ్యంలో అటు ఎస్కోట కానీ ఎచ్చెర్ల స్థానం కానీ తనకు కేటాయించాలని అటు వైవి సుబ్బారెడ్డిని జగన్మోహన్ రెడ్డి ఇద్దరిని కూడా కోరినప్పటికీ కూడా పార్టీ అధిష్టానం పూర్తిగా విస్మరించినట్టు తెలుస్తోంది. ఈ రెండు కాకపోయినా అదే విజయనగరం ఎంపీ అయినా తనకు కేటాయించాలని కోరినప్పటికీ కూడా వైసీపీ విడుదల చేసిన 6 జాబితాల్లో కూడా తన పేరు లేకపోవడం, అదేవిధంగా అనంతరం గత రాత్రి వైసీపీ అధిష్టానం విడుదల చేసిన ఉత్తర్వుల్లో ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ గా వైవి సుబ్బారెడ్డి పేరును, అదేవిధంగా వైవి సుబ్బారెడ్డికి అసిస్టెంట్ గా చిన్నశ్రీని పేరునైతే ఖరారు చేస్తూ అధిష్టానం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ముఖ్యంగా మంత్రి బొత్స తనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా తన రాజకీయ ఎదుగుదలకు కానీ కావచ్చు, అదేవిధంగా తన కుటుంబ సభ్యులు కావచ్చు, తన కొడుకు బొత్స సందీప్ ఎదుగుదలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా జాగ్రత్తగా తన రాజకీయ చతురతను ఉపయోగించి చిన్నశ్రీని పక్కన పెట్టినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా గత 3 ఏళ్ల నుంచి కూడా అటు మామాలు ఇద్దరికి కూడా పెద్ద ఎత్తున ఆధిపత్య పోరు అయితే నడుస్తుంది. ఈ పోరులో భాగంగా చిన్నశ్రీను అంటే ముఖ్యంగా మంత్రి బొత్స సత్యనారాయణ మంత్రి అయిన తర్వాత విజయవాడలోనే ఉండడంతో చిన్నశ్రీని అయితే గత 3 ఏళ్ల నుంచి కూడా విజయనగరంలో తన ఆధిపత్యం చెలాయిస్తున్నటువంటి వార్తలు కూడా ఉన్న నేపథ్యంలో బొత్స సత్యనారాయణ అదును చూసుకుని అయితే తన మేనలుడు చిన్నశ్రీనికి దెబ్బ కొట్టినట్టు తెలుస్తోంది. గత 3 ఏళ్ల నుంచి కూడా మజ్జి శ్రీనివాసరావు జడ్పీ చైర్మన్ గా ఉంటూ విజయనగరం జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా ఉంటూ కూడా పూర్తిగా ఆధిపత్యం చెలాయిస్తూ వస్తున్నారు. అయితే సరైన సమయం కోసం బొత్స సత్యనారాయణ ఎదురు చూశారు. ముఖ్యంగా అటు మజ్జి శ్రీను కూడా తన మేనమామకి ఎసరు పెట్టాలని చూస్తున్న వార్తలు కూడా వచ్చాయి. ముఖ్యంగా చీపురుపల్లి నుంచి తనకి అవకాశం ఇవ్వాలని తన మామ మంత్రి బొత్సను ఈసారి రాజ్యసభకు పంపిద్దామనే ఒక ఆలోచనలు కూడా అధిష్టానం దగ్గర పెట్టినట్లయితే గతంలో మనకి వార్తలు వచ్చిన పరిస్థితులు కూడా కనిపించాయి. దీంతో పాటు ప్రస్తుతం ఎంపీగా ఉన్న బెల్లాన చంద్రశేఖర్ కూడా తనకి ఎచ్చెర్ల సీటు ఇవ్వాలని, లేదంటే చీపురుపల్లిలో ఇవ్వాలని అయితే కోరారు. ఈ నేపథ్యంలో అటు ముఖ్యంగా చీపురుపల్లి అయితే ఎంపీ బెల్లానికి కొంత ఓటు బ్యాంకింగ్ ఉంది. బెల్లాని వ్యతిరేకత తనకి కలిసి వచ్చే అంశం కాదు, తనని ఓడగొడుతుందనే భయంతోనే బొత్స సత్యనారాయణ ఇటు పూర్తిగా తన మేనల్లుడు మజ్జిశ్రీనికి చెక్ పెట్టి విజయనగరం ఎంపీ సీట్ను బెల్లానికి కేటాయించినట్లుగా తన రాజకీయాన్ని అయితే నిలిపారనైతే వార్తలు వినిపిస్తున్నాయి. రత్న, రైట్, థ్యాంక్ యూ శేషకర్.